మన పురుషోత్తం గారు చెప్పండి, ఏమిటి ఈ నిన్న జరిగిన చర్చ జరగనీయకపోవటం, మొన్న జరగనీయకపోవటం, నిన్న వీళ్ళు డిమాండ్ చేసిన పట్టకపోవటం, ఇంకోవైపు చైర్మన్ ఆవేదన వ్యక్తం చేయటం, మరోవైపు ఇందాపూర్కి సంబంధించినటువంటి బయట రేట్ ఏమో తక్కువ ఉంటే టీటీడీకి ఎక్కువ రేట్కి ఇవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయి గందరగోళం చేస్తోందా? మళ్ళీ తర్వాత సాధువుల సదస్సులని కార్యక్రమాలు నడపటం. కొమ్మిడి గారు, బేసిక్ గా చైర్మన్ గారు చాలా ఉందాగా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి చైర్మన్ గా సహజంగా వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికైనటువంటి చైర్మన్, నేచురల్ గా అనుకూలంగా ఉంటారనే ముద్ర కూడా ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మీరు చూడండి, వీటిపైన వాయిదా తీర్మానాలని ఎన్నిసార్లు ఇచ్చినా, ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు ఇచ్చినా రిజెక్ట్ చేస్తా వచ్చారు చైర్మన్ గారు. వారు ఎన్నికైందేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అయినా కూడా ఆ చైర్కి ఎలా ఉండాలో అలా. ఎందుకని ప్రభుత్వం చర్చకి సిద్ధంగా లేనప్పుడు అలౌ చేయడం కరెక్ట్ కాదని సాంప్రదాయాలను పాటించి ఆయన రిజెక్ట్ చేస్తూ వచ్చారు. మీకు గుర్తుంటే ఒక వారం ముందు ఎప్పుడు మీకు మన లైవ్ లో ఒక ఆయన డౌట్ వ్యక్తం చేశాడు, చైర్మన్ గారు అలౌ చేయకపోవడం కరెక్ట్ కాదని మీరు ఖండించారు. దాన్ని మనం చూసాం, మనం ఉన్నప్పుడు నేను కూడా లైవ్ లో ఉన్నా. అంటే అట్లాంటివి ఉన్నా కూడా ఆయన చైర్కి ఎట్లా ఉండాలో అట్లే వ్యవహరించారు. ప్రభుత్వం సిద్ధం కాకుండా చర్చకి అనుమతి చేయకూడదని. కానీ ఒకవైపు చర్చ జరగాలని కోరుతూ ఉంటే, నిన్న పయ్యావల కేశవ్ గారు ఏమంటారు, నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అంటాడు. సభ్యులు కోరుతా ఉండేది సభను దృష్టిలో పెట్టుకునే చైర్మన్ ఎప్పుడు కూడా నడుపుతారు చైర్మన్ గా. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఏం కోరుతా ఉంది? చర్చను కోరుతా ఉంది, వాయిదా తీర్మానాన్ని ఇస్తా ఉంది, రిజెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి ఆలోచన వచ్చి ఒక సాంకేతిక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అంటే అర్థం ఏంటి, మీరు జబర్దస్త్ చెప్పేసి వెళ్ళిపోతారు. వీళ్ళు రద్దు చేసేసి వాకౌట్ చేసేవాళ్ళు. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇది మొదటి అంశం. రెండోది, నిన్న అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రి గారు మాట్లాడుతూ వారు చైర్మన్ గారు చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు, గతంలో మీరు చెప్పింది. ఆయన ఆన్సర్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టార్ 1 గంట చర్చిద్దాం, 2 రోజులు చర్చిద్దాం, 3 రోజులు చర్చిద్దాం, సమస్య అది కాదు కదా. చైర్మన్ గా నేను ఇచ్చిన రూలింగ్ భిన్నంగా మీరు వ్యవహరిస్తున్నారు, ఇది సరైనది కాదు అనే విషయం వారు చెప్తున్నారు. సాంప్రదాయాలు వారు చెప్తున్నారు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడలేదు, సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే చూస్తుంటే మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ చైర్మన్ తో వ్యవహరించిన తీరు అంత మంచిది కాదు. వారు చాలా హుందాగా వ్యవహరిస్తారు, మీరు అట్లా వ్యవహరిస్తే మంచిది. ఇంకా రెండో అంశం, రాష్ట్రంలో చర్చిస్తుంది ఏంది, ఇప్పుడు సాధు సంపత్తులు కూర్చున్నారు, వాళ్ళని మనం తప్పడాల్సిన అవసరం లేదు. కొమ్మిడి గారు, ఇక్కడ బేసిక్ గా ఆందోళన కానీ డిమాండ్లు కానీ ఎప్పుడు జరుగుతాయి కొమ్మిడి గారు? తగిన విచారణ జరగనప్పుడు చేయాలని కోరుతాం. ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం విచారణ టేకప్ చేసింది. సర్వోన్నత విచారణ సమస్య తేల్చనివ్వండి, తేల్చకుండా మీరు ఇంటర్ప్రిటేషన్ ఏది పడితే ఎందుకు చేస్తారు? దాని ప్రతి మీరు మాట్లాడడం ఏంటి? కాబట్టి విచారణ జరగక ముందు ఆందోళన కరెక్ట్, విచారణ స్టార్ట్ అయిపోయింది. అందులో భారతదేశంలో ఇంకా అల్టిమేట్ సుప్రీంకోర్టు అయినా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఆర్గ్యుమెంట్ పెట్టండి. ప్రభుత్వం ఇప్పుడు ఒకనొక సభ్యులు మాట్లాడుతున్నారు, విచారణ అనుకున్నవంటే రాబట్టలేకపోయిందంట, ఏది సిట్. ఇప్పుడు కోర్టులో వాదించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాయర్ ఉంటారు కదా, కోర్టులో ఈ సరిగ్గా లేదు. ఇప్పుడు ఎవరో సునీత గారు ఇంకా విచారించారు, ఇంకా రోజు కోర్టులు చుట్టూ జరుగుతున్నారు కదా, మీరు తిరగండి, వెళ్ళండి, అప్డేట్ దాఖలు చేయండి. ఈ సిట్ విచారణ సరిపోలేదు, ఇంకా వైరల్గా చేయాలి, మీకు ఆధారాలు చెప్పండి. సిట్కి ఎందుకు సబ్మిట్ చేయట్లేదు? అంటే ఏమి చేయకుండా మాట్లాడుతున్నారంటే దీన్ని నేను అనుకున్న చర్చ ఎక్కువ చేయాలనుకుంటున్నారు కొమ్మినేని గారు. విషయాన్ని పక్కన పెట్టి చర్చించుకుంటా కాలయాపన నేర్చుకోవడం. రెండోది అలిగేషన్ చేసేయడం. ఇది ప్రభుత్వానికి ఒక దశ దాటిన తర్వాత ప్రభుత్వానికి నష్టం. అన్నిటికన్నా మించి సున్నితమైన వ్యవస్థ, రోజు వివాదాలు ఉండడం, ఎవరైనా సరే ఆందోళన చెందుతారు. జరిగిందా జరగదానికి కాదు, ఏంది ఈ రోజు ఈ చర్చ అనేసి. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని మానుకుంటే మంచిది. అయితే మరి ఇందాపూర్కి సంబంధించి వచ్చిన వార్త చూశారు కదా, నెయ్యి విందని చెప్పి టీటీడీకి ఇచ్చిన రేట్ ఏమో ఎక్కువ అంట, బయట మార్కెట్లో తక్కువ ఉందంట. జనరల్గా బయట మార్కెట్ కంటే తక్కువ ఉండాలి కదా, హోల్సేల్గా పెద్ద బల్క్గా ఇస్తున్నప్పుడు. అదే టైంలో ఇందాక ఒక వీడియో చూశారు కదా, హెరిటేజ్ కూడా సప్లై చేసింది గతంలో, అసలు నేను ఎప్పుడు చేయలేదని చంద్రబాబు గారు చెప్తే దానికి కౌంటర్గా రావటం. అలాగే కొంతమంది హెరిటేజ్ మజ్జిగని కింద టర్మ్లో ఆయా సందర్భాల్లో పంపిణీ చేయించటం, ఇవన్నీ అనవసరంగా ఎందుకు చంద్రబాబు గారు ఇవన్నీ తవ్వుకుని లేనిపోయింది అంతా బురద వేసుకుంటారు? హెరిటేజ్ అనేది ఒక సంస్థ, వ్యాపార సంస్థ. వ్యాపారం చేయడం ఎవరు తప్పట్రు, తప్పేం కాదు. నేను ఒప్పుకోని చట్ట ప్రకారం పాల్గొనండి, చెయ్యండి, దాన్ని ఎవరు తప్పలేదు. ఒక వ్యాపార సంస్థ వ్యాపారం అనవసరంగా క్వాలిటీ ప్రకారం చట్టబద్ధ. దాన్ని ఇప్పుడు నేను ఏదో చెప్పడం కోసం పెద్ద అవసరం లేదు, దాన్ని మీరు చేయండి, చట్టబద్ధంగా చేసుకోండి, ఎవరికేం తప్ప అవసరం. ఇది మొదటి అంశం. సీఎం దైనంత మాత్రాన వ్యాపారం చేయకూడదని లేదు కదా, హెరిటేజ్ కూడా అందరూ అన్ని సంస్థలాగానే చేయొచ్చు. ఈయన ఎందుకు అనవసరంగా హిపోక్రసీ?
ఒకవేళ వద్దు అనుకుంటే వ్యాపారాలు ఆపేయండి. రాజకీయాల్లో మీరు గతంలో యంగ్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు రాజకీయాల్లో వ్యాపారాలు చేయకూడదు, డబ్బులు ఒక సాంప్రదాయం ఉండేది. అదే కావాలనుకుంటే అన్ని ఆపేసేయండి, అన్ని ఆపేసి ప్రశాంతంగా ఉండండి. వ్యాపారాలు చేసి పద్ధతిగా వ్యాపారాలు చేసుకోండి, తప్పేం లేదు. ఇది మొదటి అంశం. రెండో అంశం కొమ్మేడు గారు, బేసిక్ గా డైరీకి సంబంధించినంత వరకు ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు తీవ్రమైన అలిగేషన్ చేశారు. మొదటి అలిగేషన్ ఏంటంటే వారికి వీరికి ఉన్నటువంటి అసోసియేషన్ పైన చర్చ జరగాలన్నారు. మాకు అసోసియేషన్ వేరే, దానికి సంబంధం లేదని మీరు ఆన్సర్ చేయొచ్చు, చర్చ పెట్టొచ్చు. ఎందుకు చర్చ అనౌన్స్ చేయట్లేదు అర్థం కావట్లేదు. బొత్స సత్యనారాయణ గారు చేసిన అలిగేషన్ మాత్రం తీవ్రమైంది, అది నిజమైతే. ఎందుకంటే వాడు చెప్తుంది ఏంది, దాదాపు పర్ డే 15,000 కిలోలు సప్లై. కొమ్మేడు గారు, నేచురల్ గా ఎక్కువ సప్లై చోట రేట్ తగ్గుతారు, అంతే కదా. పబ్లిక్ మార్కెట్ కన్నా ఎక్కువ బల్క్ గా సప్లై చేసి తగ్గుతారు. బొత్స గారు ఆరోపణలు చూస్తూ ఉంటే చాలా తీవ్రమైన తేడా ఉంది. ఇది సరైనది కాదు కదా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దీనికి కూడా వివరణ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఉన్న సంబంధాలపైన వాళ్ళ అలిగేషన్స్ ఆన్సర్ చేసేయండి. రెండోది, ఇప్పుడు బొత్స సత్యనారాయణ తీవ్ర అలిగేషన్, దీన్ని కరెక్ట్ గా చెక్ చేసి చెప్పేస్తే విమర్శలు తాము ఉండదు కదా, రచ్చ ఉండదు కదా. కాబట్టి ఆ చర్చని అలో చేయకుండా నేను స్టేట్మెంట్ ఇచ్చేస్తాను అంటే, మీరు స్టేట్మెంట్ ఇచ్చేసి అలిగేషన్ చేసి వెళ్ళిపోతే చర్చకి అర్థం ఉంది, దాంతో వివాదం. ఎవరన్నా ఏదైనా ఒక మాట మాట్లాడడం కానీ, మనం ఎన్నో అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ చూసాం కదా, అపోజిషన్ వాళ్ళు మాట్లాడగానే టక్కని వీళ్ళంతా లేసి అడ్డం పడతారు, గవలగాలు అయిపోద్ది, వాయిదా పడిపోద్ది. వీళ్ళ పర్పస్ ఏమో సర్వ్ అవుద్ది, వాళ్ళ పర్పస్ ఏమో సర్వ్ కాదు. రైట్. బేసిక్ గా కొమ్మేడు గారు, ఫైనాన్స్ బడ్జెట్ అనేది తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు కొమ్మేడు గారు. నేను కాగ్ రిపోర్ట్ జనవరి ఎండింగ్ కూడా చూశాను, డిసెంబర్ ఎండింగ్ అనుకున్న పరిస్థితి మళ్ళీ కొనసాగుతా ఉంది. ఇదేదో కొంత ఇబ్బందికర పరిస్థితి. ఇవన్నీ ఏమి చర్చ లేకుండా దీంతోనే కాలయాపన చేసేసి చివరిలో మమ అనిపించారు. కాదు కాదు, ఇది అడ్వాంటేజ్ అయితే పర్వాలేదు, అన్ని డిఫెన్స్ లో పడుతున్నారు, దెబ్బతింటున్నారు, సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు కదా. దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చే బాగానే డైవర్ట్ చేసామలే అనుకోవచ్చు, కానీ దీనివల్ల కూడా నష్టం జరుగుతుంది కదా. కోట్లాది మంది హిందువుల మనోభావాలను వీళ్ళు రోజు దెబ్బతీస్తున్నారనే విమర్శ ఎదుర్కొంటున్నారు కదా. 100%. అది ప్రభుత్వానికి ఈ రోజు అర్థం కాకపోవచ్చు, అధికారం ఉందని. ఎండ్ ఆఫ్ ద డే దీని మూల్యం ఎలా ఉంటుందో చూస్తారు. ఎందుకంటే దీన్ని ఎవరు అంగీకరించరు, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ని అంగీకరించరు. రైట్. శివరామ్ గారు చెప్పండి, ఏమిటి కౌన్సిల్లో మండలి చైర్మన్ గారికి ఆ రకంగా అవమానం జరిగిందనేటువంటి ఫీలింగ్ రావటం, ఆ తర్వాత జరిగిన మీకు చర్చకి అవకాశం ఇవ్వకపోవటం, మరోవైపు ఇందాపూర్ డైరీకి సంబంధించి రేట్లు విషయంలో చాలా స్పష్టంగా బయట మార్కెట్ రేట్ కంటే కూడా టీటీడీకి ఇచ్చిన రేటు ఎందుకు ఎక్కువ ఉందని అడుగుతున్నారు, దీనిపైన మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు చైర్మన్ గారికి తెలియకుండానే స్టేట్మెంట్ అనేది తీసుకురావడం ఆయనకే తెలీదు. కౌన్సిల్లోకి వచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తామంటే మీరే పర్మిషన్ ఇచ్చారు కదా అధ్యక్ష అని చెప్పి వాళ్ళే అడగడం జరిగింది. నాకు అసలు నా దృష్టిలోనే లేదు, నా దృష్టికి తీసుకురాలేదని. అంటే సెక్రటరీ గారే చైర్మన్ గారికి పరిధిలో లేని తనకు తెలియకుండానే అధికారాన్ని ఆయన తీసుకున్నట్లున్నాడు. తీసుకొని స్టేట్మెంట్ మీరే చెప్పినారంటే నేను చెప్పనే లేదు, నేను ఎప్పుడు చెప్పినాను, నాకు తెలియకుండా మీరు ఎట్లా పెడతారు, నేను పర్మిషన్ ఇస్తే పెట్టాలా సభలో అని చెప్పి ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడం జరిగింది. అన్నీ మీ సంతకాలు లేకుండా వస్తున్నాయి కాబట్టి ఇది కూడా మీరే చేసింటారు అని అంటే, నేను అసలు దాన్ని ఆ దృష్టిలోనే లేదు, మీ సెక్రటరీ ఎట్లా ఇస్తాడు నా పర్మిషన్ లేకుండా అని కూడా అడగడం జరిగింది. మేము చర్చ దేనికి అడుగుతున్నాము, ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిసింది, పంది కొవ్వు కలిసింది, రకరకాల కొవ్వులు కలిసినాయని చెప్పి ప్రచారం విపరీతంగా చేశారు మన ముఖ్యమంత్రి గారే. మనమే చూసాం అది. ఆయన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వివిధ రకాల మాధ్యమాల్లో కావచ్చు, రకరకాలుగా దీన్ని ప్రచారం చేయడం వల్ల మన తిరుపతి ఇమేజ్ ఎక్కడ దెబ్బ తినకూడదు, ఎక్కడ కల్తీ లేదు అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు జరిగింది, గత ప్రభుత్వంలో జరిగిందని వీళ్ళు అంటున్నారు, గత ప్రభుత్వంలో జరగలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇది వాస్తవం కాదని చెప్పడానికి చర్చ జరగాలి. తిరుపతి దేవునితో మనం ఆడుకోవడం ఏంటండి, తిరుపతి లడ్డు ప్రసాదాలతో కూడా అనుకొని హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతీయడం ఎంతవరకు సబబని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇందాపూర్ అనేది ఫీల్డ్లోకి వచ్చిందో, అది జరిగిన ఇవన్నీ ఆధారాలు ఎప్పుడు దొరికాయో అప్పటి నుంచి దీనిపైన చర్చ ఆపేద్దాం, ఇంకా దీన్ని చర్చించాల్సిన అవసరం లేదని వాళ్ళ నాయకుడు నిర్ణయం తీసుకోవడం అంటే దీని వెనక ఏమీ లేనిదే. ఎందుకు మీరు చర్చను ఆపేద్దామని చెప్పారు? చర్చకు ఒప్పుకున్నది మీరే, 3 రోజుల తర్వాత చర్చ పెడతామని. మరి దానికి ఎందుకు అసెంబ్లీలో మీరు స్టేజ్కి వచ్చారో ఒకసారి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ప్రజానీకం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ అని చెప్పారు. అంతకుముందు ఏఆర్ డైరీ వాళ్ళు వచ్చిండేది కూడా
ఎలక్షన్లు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టెండర్లు ఆ రోజుకు ముందు రోజు అదే రోజు టెండర్ పిలవడం జరిగింది, అదే రోజు నోటిఫికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత దాన్ని టెండర్లు కన్ఫర్మ్ చేసింది ఈ ప్రభుత్వమే. దాని తర్వాత ఏఆర్ వాళ్ళు వచ్చిన 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసింది వీళ్ళే. దాన్ని 2 నెలల తర్వాత వైష్ణవి డైరీలో పెట్టి మళ్ళా దాన్నే తీసుకొచ్చిండేది వాస్తవమే. మళ్ళా అదే ఏదైతే రిజెక్ట్ అయిన నెయ్యి ఉందో అగైన్ మళ్ళా ఎట్లా మీరు తీసుకొచ్చి అలౌ చేశారు, దాంతో లడ్లు ఎట్లా చేశారు. గతంలో కూడా బిట్వీన్ 18-19లో వీళ్ళు సపరేట్గా తిరుపతి లడ్డుకు నెయ్యి వాసన రావడానికి టెండర్స్ కూడా పిలవడం జరిగింది. నెయ్యి వాసన రావాలి కాబట్టి సపరేట్గా నెయ్యి కొని మళ్ళా తయారైన లడ్డులో కలపాలని. ఎందుకు కలపాలండి? నెయ్యితోనే లడ్డు చేసినప్పుడు మళ్ళా అగైన్ టెండర్లు పిలిచి నెయ్యి కొని ఆ నెయ్యిని మనం లడ్డులు చేసిన లడ్డులో కలపాల్సిన అవసరం ఏముంది? అర్థమే కావడం లేదు. ప్రజానీకానికి అంతు చిక్కని ఆలోచన ఎందుకు ఇలా మళ్ళా కలపాల్సి వచ్చింది అనేది, కలపాల్సిన ప్రయత్నం చేయాలని. కాబట్టి వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బ్లేమ్ చేసి ఆయన హిందూ మతస్థుడు కాదు కాబట్టి ఆయన ఏదో మోసం చేస్తున్నాడనే భావన ప్రజల్లో కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోవడం వల్ల ఆ కమిటీ పైన మాకు ఆ నమ్మకం లేదు, ప్రభుత్వం వేసిన కమిటీ పైన తప్పకుండా మీరు కూడా నిర్మించాలంటే సుప్రీం కోర్టు డైరెక్షన్స్తో వీళ్ళ వేసిన కమిటీ మెంబర్లు అగైన్ సుప్రీంకోర్టు నిర్ణయించిన వాళ్ళంతా కలిసి ఎంక్వైరీ చేసిన దాంట్లోనే ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పటికీ దానికి మళ్ళా కల్తీ జరిగిందని మళ్ళా కొన్నాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. బాత్రూములు కడిగే వాటితో వీటన్నిటినీ తయారు చేశారు. మనం ఏ దిశగా మనము పోతున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంత అనుభవం ఉన్న చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి గారు మరి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? కౌన్సిల్లో ప్రతి వాళ్ళు కూడా దీన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా చర్చ రావాలని లోపల అనుకుంటున్నారు. కానీ ఈ విషయాలన్నీ బయట ప్రపంచానికి ఎక్కడ తెలుస్తాయో, మేము చేసిన నిందలు ఆరోపణలు వాస్తవం కాదని తెలిసి మేము చేస్తున్నది త్రూ హెరిటేజ్ ద్వారానే ఇంత రేట్లు పెంచి, ఇదే వీళ్ళు ఇందాపూర్ వాళ్ళు గతంలో 321 రూపాయలు సప్లై చేయడం జరిగింది. కానీ ఆ రేటు పెంచుకోవడానికి హెరిటేజ్ అనే సంస్థకు లాభాలు తీసుకురావడానికి ఈ 658 రూపాయల రేటుతో తీసుకురావడానికి ప్రయత్నాల్లో భాగమే ఈ కల్తీనే ఈ గతంలో ఇలా జరిగింది, ఇట్లా వస్తుంది అని చెప్పి ప్రచారాన్ని కావించి ఈ రేట్లు పెంచడం జరిగిందనేది ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీ వ్యాపారాల కోసం, మీ సంస్థను పెంచుకోవడానికి దానికోసం తిరుపతి దేవునితో ఆడుకోవడం ఎంతమట్టుకు సబబో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజానికం కూడా ఎదురు చూస్తున్నారు, అవును ఎంతమట్టుకు వాస్తవని. ఈ వాస్తవాలని తెలిస్తే ఈరోజు వాళ్ళ పరువు ఎక్కడ పోతుందనే భయానికి ఈరోజు వీళ్ళు భయపడుతున్నారు. ఈయనే చెప్పారు బోలే బాబా ఎవరు అని. గతంలో బోలే బాబాని ఇంట్రడ్యూస్ చేసిందే గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే ముందున్న ప్రభుత్వంలోనే ఆయన ఆ బోలే బాబా అని ఆయన ఎంటర్ కావడం జరిగింది. బోలే బాబా గారి సంస్థలకు వైష్ణవి వారికి కూడా లింకులు ఉన్నాయంటారు. వాళ్ళకి ఏదైనా ఒక్క ఆవైనా ఉందని ప్రశ్నించేవాళ్ళు. ఈరోజు మరి ఇందాపూర్లో ఒక ఆవైనా ఉందండి, అక్కడ మేము పాలు తయారు చేయమని చెప్పి తెలుగుదేశం వాళ్ళే చెప్పారు. మేము పాలు వెతుకము, పాల పొడి మిగిలినవి అదే పన్నీరు ఇలాంటి వస్తువులు చేస్తాం తప్ప ఇందాపూర్లో మేమేం చేయమని. మరి ఇప్పుడు అదే దానికి ఎట్లా మీరు ఇచ్చారో చెప్పండి. దాని నుంచే సప్లై 800 కిలోమీటర్ల పైన ఉంటే తీసుకోవడానికి లేదని చెప్పి చెప్పడం జరిగిన వాళ్ళు వాళ్ళే. అలాంటిది మరి ఈరోజు మరి అంత దూరం నుంచి పాలు ఒక్క ఆవు లేకపోయినా అక్కడి నుంచి ఎలా తెస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది కదా. వైష్ణవిలో ఏదైతే రిజెక్ట్ చేసిన నెయ్యి ఉందో దాన్ని మీరు అగైన్ 2 నెలల తర్వాత మళ్ళా ఎందుకు తీసుకుని దాంతో లడ్లు తయారు చేసిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ మీరు కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి, అప్పుడున్న చైర్మన్లు ఏదో చేశారని భ్రమను కల్పించి ప్రజల్లో చెడ్డ పేరు రావడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దేవాలయాలకు విపరీతంగా డబ్బులు పెట్టడం జరిగింది, ఎన్నో దేవాలయాలు పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి దీని మీద సమిష్టి వాళ్ళు కౌన్సిల్లో
చర్చ జరగడానికి ముందుకు రావాలి. Right. దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించకుండా Right. ఈ రోజు ప్రజానీకానికి మనం వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రైట్. ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? రాష్ట్రంలో కల్తీ పాలు, కలుషిత నీటిపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆ రెండి పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన. బాధితుల నరకయాతన, సర్కార్ కాలయాపన, కల్తీ పాల ఘటనపై నిజ నిర్ధారణ ఇప్పటికీ ప్రశ్నార్థకమే అంటూ మరో కథనం వచ్చింది. సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి పురుషోత్తం రెడ్డి గారు, ఈయన జగన్ గారి ఆవేదనతో మీరు ఏకీపిస్తారా? 100% అండి. బేసిక్ గా జగన్ గారు ఆవేదన, ఎందుకంటే పాలు అన్నది కల్తీ లేనిది. ఎప్పుడు కూడా వేమన పద్యాలని పచ్చి పాలతో పోలుస్తారు. అంటే పచ్చి పాలలో ఎలాంటి అలంకరణలు కానీ ఎలాంటి కల్తీలు ఉండదని నమ్మకం. అలాంటి పచ్చి పాలే ఈ రోజు కల్తీలు అయితే ఇంకేం నమ్మాలి సొసైటీలో? అంటే పాలు అన్నది పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకుని ఒకటి ఆహారం. అలాంటి దాన్ని మీరు ఈరోజు కల్తీ జరుగుతుంటే దీనిపైన రియాక్షన్ సీరియస్ ఉండాలంటున్నాను. రియాక్షన్స్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రియాక్షన్స్ ఉండట్లేదు. కాబట్టి జగన్ గారు ఏదైతే ఆందోళన వ్యక్తం చేశారో అది ప్రజల్లో ఉన్నట్టు ఆందోళన. అంటే దీన్ని సీరియస్ గా ప్రభుత్వం తీసుకొని అవసరం దీనికి ఒక సిట్ వేస్తారా, ఇట్లా సీరియస్ తీసుకోండి. రెడ్ బుక్ ఏదో దీని మీద అధికారులు మాత్రం జనంలో తిరగాలని సందేశాలు ఇచ్చారు. అధికారులు నాయకులు జనంలో తిరిగి పరిశీలన చేయాలంట. మరి ఏం పరిశీలన చేస్తారు?